బెస్తవాని భార్య. అనగనగా ఒక ఊరిలో ఒక బెస్తవాడు. అతను చాలా మంచివాడు. అయితే అతని భార్య మట్టుకు మూర్ఖురాలు, ఆశపోతున్ను. ఆ బెస్త దంపతులు ఒక పూరి గుడిసెలో కాపురం ఉండేవాళ్లు. ఆ పూరిపాక బొత్తిగా శిథిలమైపోయి పనికిరాని స్థితిలో ఉంది. ఆ పూరి గుడిసె నేయించుకోవాలని వాళ్లకు ఆశగా ఉండేది. కాని చేతిలో డబ్బేది? ఒక రోజున బెస్తవాడు మామూలు ప్రకారం సర్ది తిని వల పట్టుకు సముద్రానికి ప్రయాణమయ్యాడు. వల వేశాడే కాని మిట్ట మధ్యాహ్నమైన ఒక్క చేప కూడా పడలేదు. సాయంకాలం అయ్యింది. ఇక కొంపకు మరలిపోదామా అనుకుని అతను నిశ్చయించుకున్నంతలో ఉన్నట్టే ఉండి వల కదిలినట్టయింది. అయితే లాగటానికి వీలు లేనంత బరువుగా ఉంది. ఎలాగో చచ్చి చెడి అతను వలను యువతలికి లాగాడు. చూడగా ఒక బ్రహ్మాండమైన సొరచేప కనిపించింది. బెస్తవాని సంతోషానికి అంతులేకపోయింది. అయితే ఆ సొరచేప మానవ భాషలో, జాలరి, నేను నిజమైన చేపను కాను, రాజకుమారుడను. ఒకానొక పిశాచి మంత్రించి నన్ను ఎలా చేపగా మార్చివేసింది. నాకున్న మంత్రశక్తులతో నేను ఈ శాపం నుండి విముక్తి పొందలేకపోతున్నాను. నన్ను పట్టితే నీకేమి ఉపయోగం, కనుక వదిలేయి అని వేడుకొన్నది. చేప ఇలా మాట్లాడటం బెస్తవానికి ఆశ్చర్యం కలిగించింది. మళ్ళీ దానిని నీళ్లలోకి వదిలేసి బెస్తవాడు ఆ రోజున ఉత్త చేతులు ఊపుకుంటూ ఇంటికి చేరుకున్నాడు. ఇంటికి వెళ్ళగానే ఇవాళేమీ పడలేదా అని అడిగింది భార్య. అతను జరిగిన సంగతంతా చెప్పాడు. మరే అతగాడు రాజకుమారుడు అంటున్నావే, మంత్రశక్తులు కూడా ఉన్నాయని అన్నాడు కదా, అతన్నేమీ కోరలేదా అని ప్రశ్నించింది అతని భార్య. లేదు అన్నాడు బెస్తవాడు. ఛ, బుద్ధిహీనుడా! రాజకుమారుడని తెలిసినప్పుడు ఏమీ కోరుకోకుండా ఉత్తనే వదిలివేస్తారా ఎవళ్ళైనా? ఓ, మళ్ళీ వెళ్ళి మన పూరి గుడిసెను కొత్త ఇంటిగా మార్చమని కోరుకొనరా అన్నది. ఈ మాటకతను, ఆ చేప పోనే పోయింది, ఇప్పుడు తిరుగా అది నాకెక్కడ దొరుకుతుంది అని నసిగాడు. ఏమిటి, ఇది వరకు ఎక్కడ కూర్చున్నావో సరిగా అక్కడికే పోయి ఆ చేపను పిలువు. అంతగా నీకు అడగటానికి సంశయం అయితే నేను అడిగానని నా పేరు చెప్పు అంటూ బలవంత పెట్టింది ఆమె. పోరు పడలేక అతను సముద్ర తీరానికి మళ్ళీ బయలుదేరాడు. ఒడ్డున నిలబడి, ఓ సొరచేప అని అరిచాడు. వెంటనే ఆ చేప నీటి లోపల నుంచి తలపైకెత్తి, ఏమిటి ఇలా వచ్చావు అని ఆప్యాయంగా అడిగింది. బెస్తవాడు భయపడుతూనే, చేప, నా భార్య నన్ను పంపితే మళ్ళీ వచ్చాను. మా పాత ఇంటిని కొత్త ఇల్లుగా మార్చి పెట్టమని నిన్ను కోరుకోవడం కోసం ఆమె నన్ను పంపించింది అన్నాడు. ఓ, సీపాటి దానికే మళ్ళీ వచ్చావా? పాపం, సరేలే, అలానే చేస్తాలే అని చెప్పి బుడుంగున మునిగిపోయింది ఆ సొరచేప. బెస్తవాడు ఇంటి ముఖం పట్టాడు. అతను బెస్తగూడెం వచ్చి చేరుకున్నాడు. తన పూరిపాక ఉండే చోటున ఒక కొత్త మందిరం కంటపడింది. ఆ కొత్త మందిరంలో పైన నిలబడి అతని భార్య కేక వేసింది. రండి రండి, ఇటువైపు మెట్లెక్కి మేడపైకి రండి అని ఆమె సంతోషంగా పిలిచేసరికి అతను ఆశ్చర్యపడుతూ పైకి వెళ్ళాడు. ఆమె భర్తకు ఆ కొత్త ఇల్లంతా చూపించి, చూశారా మరి మన ఇల్లు ఎలా మారిపోయిందో అంటూ తన ప్రజ్ఞను వెల్లడించింది. ఇదంతా తన భార్య తెలివితేటల వల్ల కదా జరిగిందని అతను మురిసిపోయాడు. 15 రోజుల పాటు ఆ దంపతులకు చెప్పలేని ఆనందంతో గడిచిపోయింది. తర్వాత మళ్ళీ ఒకనాడు అతని భార్య ఇలా అంది. ఏమండి, ఇప్పుడు ఇల్లు బాగానే ఉంది, కానీ చుట్టం పక్కం వస్తే సరిపోయేటట్టుగా లేదు. పైగా మనకి పిల్లా జల్లా బయలుదేరారంటే అసలే చాలదు. ముందు ముందు మనం చాలా బాధపడవలసి వస్తుంది. అదీగాక ఇంటికి తగిన పెరడు లేదు. మళ్ళీ చేప వద్దకు వెళ్ళి ఎంతకంటే పెద్ద మిద్దె ఇల్లు కావాలని, తగినంత పెరడు కూడా కావాలని కోరుకొని రండి అన్నది. భార్య పోరు పడలేక బెస్తవాడు మళ్ళా సముద్ర తీరానికి పోయి చేపను పిలిచాడు. సొరచేప పైకి వచ్చింది. ఏమిటి సంగతి అని అడిగింది. వాడు దానితో, చేప, ఇప్పుడున్న ఇల్లు ఇరుకుగా ఉందట. ఇంతకంటే పెద్ద ఇల్లు, దానికి తగిన పెరడు కోరుకోమని పంపించింది నా భార్య అని చెప్పాడు. అలాగే అవుతుందిలే అని చెప్పి సొరచేప నీటిలో మునిగిపోయింది. బెస్తవాడు ఇంటికి పోయి చూస్తే తన చిన్న మందిరం పోయి దానికి బదులుగా ఒక పెద్ద మేడ, చుట్టూ చక్కని తోట తయారై ఉన్నాయి. ఈ విధంగా మరికొన్నాళ్ళు సుఖంగానే గడిచింది. తర్వాత మళ్ళీ ఒకనాడు బెస్తవాని భార్య, ఏమండి,
ఇంత అందమైన ఇంట్లో నేను మామూలు సంసారిలాగా ఉండటం ఏమీ బాగాలేదు. నేనొక రాణినైతే ఈ భవనం ఎంత కలకల్లాడుతూ ఉంటుందో కదా. మీరు పోయి చేపతో చెప్పండి అన్నది. బెస్తవాడందుకు, ఓసి, తృప్తి లేకుండా మళ్ళీ పోయి లేనిపోని కోరికలన్నీ కోరితే ఆ చేపకు కోపం రాదా అంటూ ఎన్నో విధాల భార్యకు నచ్చ చెప్పాడు. ఈ ఒక్కసారి మాత్రం పోయి అడగండి అని ఆమె గట్టిగా పట్టుపట్టింది. ఏమైనా కానీ నేను వెళ్లేది లేదు అని ఖచ్చితంగా చెప్పాడు బెస్తవాడు. సరే, మీరు వెళ్ళకపోతే నేనే పోయి చేపను స్వయంగా కోరుకుంటాను అంటూ బయలుదేరపోయింది. గత్యంతరం లేదురా దేవుడా అనుకుని అతను మళ్ళీ పోయి సముద్ర తీరం చేరుకున్నాడు. చేరుకొని పిలవగానే చేప వచ్చి, ఎందుకు నాయనా ఇలా వచ్చావు అని అడిగింది ఆప్యాయంగా. అందుకు భయంతో వణికిపోతూ అతను, చేప, తనొక రాణి అవ్వాలని నా భార్య కోరుకురమ్మంది అన్నాడు. ఓసి పాటిదానికేనా ఇంత శ్రమపడి వచ్చావు? సరేలే వెళ్ళు, నీ భార్య రాణి అవుతుందిలే అని చెప్పి సొరచేప నీటిలో మునిగి మాయమయ్యింది. బెస్తవాడు వెళ్లేసరికి తన మామూలు మేడ ఉండే చోట ఒక దివ్యమైన రాజభవనం అకస్మాత్తుగా వెలిసింది. ఆ భవనం నిండుగా పరిచారకులు మసులుతూ ఉన్నారు. భవనానికి గల సింహద్వారం బ్రహ్మాండంగా ఉంది. సిపాయిలు విచ్చుకత్తులతో పహారా ఇస్తున్నారు. బెస్తవాడు ద్వారం వద్ద నిలబడి తెల్లబోయి చూస్తూ ఉండగా పరిచారకులు, జయం జయము మహారాజా అంటూ వచ్చి అతన్ని గౌరవంగా లోపలికి తీసుకుపోయారు. లోపలికి పోయి చూస్తే అక్కడ ఒక మహాసభ సమావేశమై ఉంది. ఆ మహాసభలో గొప్ప గొప్ప వారందరూ కూర్చుని ఉన్నారు. సభ మధ్యని స్వర్ణ సింహాసనం పైన బెస్తవాడి భార్య ఆసీనురాలై ఉంది. చెలికత్తెలు నిలబడి పెద్ద పెద్ద విసనకర్రలతో ఆమెకు విసురుతూ ఉన్నారు. ఇవన్నీ చూసిన తర్వాత బెస్తవాడు తన భార్యతో, సరే, ఇప్పటికి నీవు కోరుకున్న కోరికలన్నీ పూర్తిగా నెరవేరినాయి కదా, సమస్తమైన వైభవాలు అనుభవించావు కదా, ఇంకేమీ కోరికలు మిగల్లేదు కదా అన్నాడు విసుగుతో. అందుకామె, ఏమి తీరిపోయినాయి నా కోరికలు? ఈ ఒక్క భూలోకంలో ఒక చిన్న రాణినైతే సరిపోతుందా? ఆకాశం మీద ఉండే సూర్యచంద్రులకు రాణినైనప్పుడు కదా నా సరదా తీరేది అంటూ భర్తను వేగిర పెట్టింది. ఈ మాటలకు బెస్తవాడు చాలా విచారించాడు. వద్దు సుమా, నీకెలాంటి గొంతెమ్మ కోరికలు తగవు అని అనేక విధాల బోధ చేశాడు. కానీ వాడి గయ్యాడి పెళ్ళ మంకు పట్టి కూర్చుంది. చేసేది లేక బెస్తవాడు, సరే, నీ కర్మ ఎలా అయితే అలా అవుతుంది అనుకుంటూ మళ్ళీ బయలుదేరాడు. సముద్ర తీరం చేరుకుని మళ్ళీ చేపను పిలిచాడు. చేప యువతలికి వచ్చి, ఏ నాయనా ఇలా వచ్చావు అని అడిగింది. చేప, నా భార్యకు భూలోకంలో రాణి కావటంతో తృప్తి లేదట. ఆకాశాన ఉండే సూర్యచంద్రులకు రాణిని కావాలి అని కోరుతున్నది అన్నాడు. అందుకు సొరచేప, ఓ సీపాటి దానికే పని కట్టుకుని వచ్చావా? సరేలే, నీ భార్య కోరిక నెరవేరుతుంది. అయితే ఈ జన్మలో మాత్రం కాదు కనుక ముందు ఇప్పుడు తన కోరికలను మానుకొని పరోపకారం చేయమని నీ భార్యతో చెప్పు అంటూ చేప పొడుంగున నీటిలో మునిగిపోయింది. బెస్తవాడు ఇంటికి చేరుకునేసరికి దివ్య భవనము లేదు, పరిచారకులు లేరు, సింహాసనంలో రాణినూ లేదు. ఆ చోటున శిథిలావస్థలో ఉండే తన పూర్వకాలపు పూరిపాక మళ్లీ ప్రత్యక్షమయ్యింది. లోపలికి పోయి చూడగా కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉన్న వాడి భార్య కంటపడింది. కథ సమాప్తం. జాతక కథ. విలువ తెలియనివాడు. పూర్వం ఒకప్పుడు మగధరాజు కాలంలో బోధిసత్వుడు ఒక ఏనుగు రూపం దాల్చాడు. ఆ ఏనుగు తెల్లటి శరీర ఛాయతో ఐరావతాన్ని పోలి ఉన్నది. ఇక దాని అందచందాలు లక్షణాలు వర్ణించతరమే కాదు. అందుచేత మగధరాజు ఏనుగును తన ఆస్థాన గజముగా చేసుకున్నాడు. ఒక పర్వదినమందు మగధరాజ్యమంతా దేవలోకాన్ని మించి అలంకరించబడింది. నగరమంతటా అతి వైభవమైన ఊరేగింపు జరగటానికి ఏర్పాట్లు జరిగినాయి. ఇందుకోసం ఆస్థాన గజాన్ని ఆకర్షణీయంగా ముస్తాబు చేశారు. సైనిక బలాలు ముందు వెనుకలు నడువగా ఏనుగు ఊరేగింపు చాలా గొప్పగా బయలుదేరింది. దారి పొడుగున జనం ఉత్సాహంతో, ఆహా, ఏమి ఆ ఏనుగు హుందా, ఏమి సౌందర్యం, ఏమి దాని గమనం, ఇది నిజంగా సార్వభౌముల ఆస్థానంలో ఉండవలసిన ఏనుగు కదా
అంటూ అనేక విధాల దాన్ని మెచ్చుకోసాగారు. ఈ మాటలకు రాజు సంతోషించలేదు సరికదా, అసూయపడ్డాడు. ఈ ఏనుగు మీద ఆయనకు అకారణమైన ద్వేషం అంకురించింది. ఆ ద్వేషం ఎంతవరకు పోయిందంటే, దీనిని చంపివేస్తే కాని నాకు నిద్ర పట్టదు అని రాజు నిశ్చయించుకునేంత వరకు పోయింది. మరునాడు మావటి వారిని పిలిపించి, చూడు మావటి, ఈ ఏనుగు మంచి శిక్షణలో ఉందా అని అడిగాడు రాజు. గొప్ప శిక్షణలో పెరిగింది ప్రభు అన్నాడు మావటి తడుముకోకుండా. లేదు సుమా, ఇదేమీ చేతగాని ఏనుగు అని నా ఉద్దేశం అన్నాడు మహారాజు. అందుకు మావటి, మన్నించాలి మహారాజా, ఇది చాలా గొప్ప శిక్షణలో అతి జాగ్రత్తగా పెరిగింది ప్రభు అని మళ్ళీ చెప్పాడు. మరి నువ్వు చెప్పినట్టు ఇది గొప్ప ఏనుగే అయితే దేనిని ఆ పర్వత శిఖరానికి ఎక్కించగలవు అన్నాడు రాజు. ఓ తప్పకుండా అంటూ తన ఏనుగు మీద కూర్చుని మావటి దానిని పర్వత శిఖరానికి ఎక్కించాడు. అతని వెంబడి రాజు పరివారము కూడా పర్వతం ఎక్కారు. ఆ శిఖరం ఒక చోట కోసుగా కొనతేరి ఉంది. అక్కడ ఆగమన్నాడు రాజు. మరి నీ ఏనుగు ఎంతో గొప్పది అని అన్నావే, దానిని 3 కాళ్లపైన నిలబెట్టగలవా చూద్దాం అన్నాడు రాజు. వెంటనే మావటి ఏనుగుకు సైగ చేసి, గజరాజా, ప్రభువు వారి ఆజ్ఞ అయ్యింది, 3 కాళ్ల మీద నించో అన్నాడు. నించుంది ఏనుగు. తర్వాత రాజు మళ్ళీ, బాగుంది, ముందటి 2 కాళ్ల మీద నించోగలదేమో చూడు అన్నాడు. ప్రజ్ఞ చూపించమని ఏనుగుకు సంజ్ఞ చేశాడు మావటి. అలానే చేసి చూపింది ఆ బ్రహ్మాండమైన ఏనుగు. ఇది బాగానే ఉంది, అయితే ఇప్పుడు వెనక కాళ్ళు 2 మీద నించోమను అని ఆజ్ఞాపించాడు రాజు. అలాగూ చేసింది ఏనుగు. మళ్ళీ రాజు, ఒంటి కాలి మీద నించోగలదా నీ ఏనుగు అని ప్రశ్నించాడు. ఒక్క కాలి మీద నించుంది గజరాజు. ఇన్ని విధాల తిప్పలు పెట్టిన ఏనుగు పర్వత శిఖరం మీది నుంచి కిందకు పడనే లేదు. అందుచేత రాజు కోరిక నెరవేరలేదు. ఏమీ పాలుపోయింది కాదు. బాగా ఆలోచించిన మీదట, ఏమిటయ్యా మావటి, ప్రజ్ఞలు పలుకుతున్నావు, ఇంకొక్క పరీక్ష పెట్టదలిచాను, నీ ఏనుగు చేత చేయించు మరి అన్నాడు రాజు గంభీరంగా. రాజు ఏం చెబితే దానికల్లా సిద్ధపడ్డాడు మావటి. చేతనైతే నీ ఏనుగును కాళ్ళు ఆధారమే ఎంతమాత్రం లేకుండా గాలిలో నడిచేటట్టు చెయ్యి అన్నాడు రాజు. సాటిలేని తన ఏనుగు విషయంలో రాజు తలపెట్టిన దురుద్దేశాన్ని గ్రహించాడు మావటి. కాని ఎంతమాత్రం అధైర్యం చెందలేదు. ఏనుగు చెవిలో రహస్యంగా ఇలా చెప్పాడతను, గజరాజా, నువ్వు ఈ శిఖరం నుండి క్రింద పడి ప్రాణాలు వదలాలని రాజు ఉద్దేశంగా కనపడుతోంది. అతను విలువ తెలియనివాడు. నీకు నిజంగా శక్తి ఉన్నట్టయితే నన్నెక్కించుకుని గాలిలో ఎగిరిపో అని చెప్పి సంజ్ఞ చేశాడు. మహిమగల బ్రహ్మాండమైన ఏనుగు ఒక్కసారిగా ఆ పర్వత శిఖరం మీది నుంచి గాలిలో విహరిస్తూ విమానంలాగా పోసాగింది. అలా పోతున్నప్పుడు ఏనుగు మీద ఉన్న మావటి రాజుతో ఇలా అన్నాడు, ఓ రాజా, ఈ ఏనుగు సామాన్యమైందనుకుంటున్నావు. కాదు సుమా, చాలా మహత్తరమైనది, దైవాంశతో కూడుకొన్నది. విలువ తెలియని నీ వంటి వాని ఆస్థానంలో ఉండతక్కది కాదు. విలువ తెలియని మూర్ఖులు ఇటువంటి ఏనుగలనే కాదు మరి దేనినైనా పోగొట్టుకుంటారు. నీకు గల ఐశ్వర్యము సంపద ఇలానే పోతుంది. నీ పేరు ప్రఖ్యాతి కూడా ఇదే విధంగా పోతుంది అని చెబుతూ మళ్ళీ ఒక్కసారి రాజుతో ఇలా రెట్టించాడు. మూర్ఖుణ్ణి గొప్ప పదవిలో కూర్చోబెడితే ఇతరుల విలువ తెలుసుకోలేక తనకు తానే బాధపడతాడు. తన అవివేకాన్ని తనే బయల్పరుచుకుంటాడు. దానితో అందరికీ శత్రువవుతాడు. ఈ పరమ సత్యాన్ని ఇప్పుడైనా తెలుసుకో. అలా గాలిలో ఎగురుతూ ఉన్న మావటీడు పోయి కాశీరాజ్యం చేరుకుని అక్కడ ఉద్యానవనం పైన నిలిచాడు. గాలిలో విహరిస్తూ ఉన్న ఏనుగును చూడగానే నగరంలో మితిలేని కోలాహలం బయలుదేరింది. జనమంతా విరగబడి ఈ వింత చూడసాగారు. ఈ వార్త ఒక్క చిటికెలో రాజుగారికి చేరింది. తక్షణమే కాశీరాజు ఆ ఏనుగు నిలిచిన చోటికి స్వయంగా వచ్చి, గజరాజా, నా రాజ్యానికి వచ్చి నన్ను ఉద్ధరించు, కిందికి దిగిరా అన్నాడు. ఈ మాట అనడమే తడువుగా ఏనుగు రూపంలో ఉన్న బోధిసత్వుడు ఆకాశం మీది నుంచి కిందికి దిగి వచ్చాడు. దిగివచ్చి తన తొండంతో కాశీరాజుకు నమస్కారం చేశాడు. కాశీరాజు తరచి ప్రశ్నించేసరికి జరిగిన సందర్భాలన్నీ పూసగుచ్చినట్లు చెప్పాడు మావటి. అటు కాశీరాజుకు ఇటు మావటి వానికి కూడా చెప్పలేని సంతోషం కలిగింది.
ఆ ఏనుగును చక్కగా అలంకరించి ఒక దివ్య సుందరమైన ప్రత్యేక శాలలో దాన్ని ప్రవేశపెట్టాడు రాజు. అపురూపమైన ఆ ఏనుగును ప్రాణ సమానంగా చూసుకోసాగాడు. అంతేకాదు, తన రాజ్యాన్ని 3 భాగాలుగా విభజించి ఒక భాగం ఏనుగు రూపంలో ఉన్న బోధిసత్వుడి పోషణ కోసం, 2వ భాగం మావటీనికి ఇచ్చివేసి తక్కినది తన అట్టే పెట్టుకున్నాడు. తలవని తలంపుగా ఇటువంటి గజరాజు తన ఆస్థానానికి రావటం గొప్ప అదృష్టంగా భావించాడు కాశీరాజు. బోధిసత్వుడు భూమిపైన అడుగుపెట్టిన క్షణం నుంచి కాశీరాజు ఐశ్వర్యము, సంపద ఎన్నో ఎంతలు వృద్ధి కాసొచ్చింది. కాశీరాజుకు పేరు ప్రఖ్యాతి ఎక్కువైనాయి. కథ సమాప్తం. దేవుడితో చతరంగం. పూర్వం ఒకానొకప్పుడు ఒక స్వాముల వారు ఉండేవారు. ఆయన గొప్ప పండితుడని పేరు పొందాడు. ఆయనకు దేశమంతటా శిష్యగణం ఉండేది. వారంతా స్వామి దర్శనం కోసం తహతహలాడేవారు. స్వామి ఒక్క 6 నెలలు మాత్రమే తన ఆశ్రమంలో ఉండి శిష్యులకు వేదాంగ రహస్యాలు అన్నీ విప్పి చెబుతూ తక్కిన 6 నెలలు దేశాటన చేసేవారు. సంచారం సాగించే సమయంలో శిష్యులు భక్తితో సమర్పించే తృణమో పణమో స్వీకరించి లభించిన దానితో తృప్తిపడేవారు. ఇలా స్వామివారు దేశాటన చేసుకుంటూ ఒకప్పుడు పల్లె ప్రాంతంలో ఉండే శిష్యుల వద్దకు వెళ్లటం తటస్థించింది. స్వామి అల్లంత దూరాన ఉండగానే ఈ వార్త వాడవాడలా అల్లుకొన్నది. శిష్య బృందం అంతా చేరి మంగళతూర్యారావాలతో స్వామిని ఎదుర్కొని గ్రామంలోకి తీసుకువచ్చారు. విష్ణాలయపు ఆవరణంలో ఉండే ఒక మండపంలో వారికి బస ఏర్పాటు చేశారు. గ్రామంలో స్వామి అడుగు పెట్టింది మొదలుకొని ఇక ఆ సందడి చెప్పతరమే కాదన్నమాట. భజనలతో, కాలక్షేపాలతో, పురాణ పఠనాలతో కాలం సద్వినియోగం అయినందుకు గ్రామస్తులు ఆనందించి ధన్యులమయ్యామని అనుకున్నారు. ఆ గ్రామస్తులను తరింపజేసిన వెంటనే స్వామి మరి ఒక గ్రామానికి మకాం మార్చడానికి యత్నపడుతున్నారు. శిష్యులనందరినీ సంతోషపెట్టాలి కదా మరి. ఇంకొక గంట సేపటిలో బయలుదేరతారనగా స్వామి తన బసలో ఏదో ఆలోచిస్తూ అటు ఇటు పచార్లు చేయసాగారు. అలా పచార్లు చేస్తున్న స్వామికి ఎదట అడవిలో ఒక మనిషి చేసే వింత చేష్టలు ఆశ్చర్యం కలిగించినాయి. ఈవేళ ఎవరో ఇతను, ఒకవేళ పిచ్చివాడు కాదు కదా అనుకున్నాడు స్వామి తన మనస్సులో. పరకాయించి చూస్తే ఆ దుస్తులు, దాన్ని బట్టి అతను సంపన్న గృహస్థులాగా కనిపించాడు. ఈ చిత్రమేమిటో కనుక్కోవాలనే నిశ్చయంతో స్వామి పాదచారిగానే బయలుదేరి అతని దగ్గరికి వెళ్ళాడు. స్వామి అలా రావటం ఏమీ గమనించనే లేనట్టుగా అతను తనలో తానే మాట్లాడుకుంటూ కాళ్ళు చేతులు వింతగా ఊపుతున్నాడు. అబ్బాయి, ఏమిటిదంతా? నువ్వు ఇక్కడ ఎవరితో మాట్లాడేది అని స్వామి ప్రశ్నించాడు. మాట కాదు, ఆటలాడుతున్నాను. నేనెవరితో ఆడుతున్నానో బహుశా వారు మీకు కనపడరేమో అని బదులు చెప్పాడా కొత్త మనిషి. విస్మయం పొందాడు స్వామి. వీడు పిచ్చివాడా అని మళ్ళీ ఒకసారి సంశయం కలిగింది ఆయనకు. అబ్బాయి, నువ్వాడే ఆట ఏమిటి? నీతో ఆడే ఆ అవతలి వారెవరు నాకు చెప్పవచ్చా అని అడిగాడు స్వామి. అదే ఉన్న రహస్యమల్లా. అయినా లోక కళ్యాణం కోసం అవతరించిన మహానుభావులు మీరు. మీకు వెల్లడి చేయటానికి అభ్యంతరమేముంది? నేను ఆడే ఆట చదరంగం. నాతో ఆడే అవతలివాడు కేవలము ఆ దేవుడే అని చెప్పాడు తొడుకు బెణుకు లేకుండా ఆ వింత మనిషి. స్వామికి పొట్ట చెక్కలయ్యేలా నవ్వు వచ్చింది. వీడెవడో నిజంగా పిచ్చివాడే, కానీ ఆ పిచ్చిలోనూ ఒక తెలివి, పద్ధతి కనపడుతోంది అనుకున్నాడు. అప్పుడు స్వామి, అయితే గెలుపు ఎవరిది అని అడిగాడు మళ్ళీ. ఉండండి, ఇంకా ఆట పూర్తి కాలేదు అని అతను చెట్టు మీదికి చూస్తూ, మీరన్న రాజు ఆటకట్టు అన్న మాట విన్నాను దేవా. ఇవాళ గెలుపు మీదే అంటూ జేబులో చెయ్యి పెట్టాడు. ఈ చర్య స్వామికి మరింత వింత గొలిపింది. మరి గెలిచిన వాళ్లకు ఓడిన వాళ్ళు ఏమైనా ఇచ్చుకోవాలా అని ప్రశ్న వేశాడు. లేకేమి స్వామి, ఆటకు 2 బంగారు మాడల చొప్పున పందెం అని చెప్పాడా కొత్త మనిషి. అయితే ఇప్పుడు నువ్వు ఓడిపోయావు కదా, మరి దేవుడికి 2 మాడలు చెల్లించలేదేం అని తమాషాకు అడిగాడు స్వామి. అడగటమే తడవుగా అతను గభీమని జేబులో నుండి 2 మాడలు తీసి, దేవుడు ఎప్పుడూ తన పందెం డబ్బు నా దగ్గర నుండి స్వయంగా తీసుకోడు. ఆ సమయానికి ఏ భాగవతోత్తముని రూపంలోనో వచ్చి ప్రత్యక్షమవుతారు.
వారికి ఇస్తే దేవుడికి చెందుతుంది ఆ ధనం. ఇవాళ అదృష్టవశాన మీరు వచ్చారు కనుక దయచేసి ఈ మాడలు 2 తమరు పుచ్చుకున్నారంటే ఆ దేవుడికి అందేస్తుంది అంటూ ధగధగ మెరిసే 2 బంగారు మాడలు స్వామి చేతిలో పెట్టాడు. ఆ నిమిషాన ఏం చేద్దామన్నా స్వామికి పాలుపోయింది కాదు. వెంటనే బసకు మరలిపోయి పిచ్చివాళ్లలో కూడా ఎంతటి గొప్ప భక్తులున్నారో అని తన శిష్య బృందానికి ఆయన తెలియచెప్పాడు. 2 నెలల తర్వాత స్వామివారు కొంతవరకు దేశ సంచారం చేసి శిష్యకోటిని తరింపచేస్తూ వారిచ్చిన కట్నాలు కానుకలు మూటగట్టుకుని ఇంటి ముఖం పట్టారు. తిరుగుదలలో వారు మళ్ళీ అదే గ్రామం రావటం తటస్థించింది. ఊరిలో దిగుతూనే స్వామికి వెనుకటి వింత మనిషి సంగతి గుర్తుకొచ్చింది. మళ్ళీ అడవిలో ఆ ప్రాంతంలో చూస్తే ఆ పిచ్చివాడు ఎప్పటి చోటనే కనిపించాడు. వెంటనే కుతూహలం కొద్దీ స్వామి అతని వద్దకు వెళ్ళి, అబ్బాయ్, ఇవాళ గెలుపు ఎవరిది అని వినోదంగా ప్రశ్న వేశారు. ఆడుతూ ఉన్న అతను ఆట్టే ఒకమారు మునుపటిలాగానే చెట్టుపైకి చూశాడు. రాజు ఆట కట్టు అని పెద్దగా అరిచి పక్కపక్క నవ్వాడు. ఏమిటో ఈ సంతోషం, చూడక ఇవాళ నువ్వే గెలిచినట్టుందే అన్నాడు స్వామి. గెలిచాను స్వామి, గెలిచాను. మీ చలవ వల్ల. అదృష్టం ఏమిటో గాని ఈసారి పందెం కూడా ఘనమైందే. 100 బంగారు మాడలు అని చెప్పి మళ్ళీ పక్కపక్క నవ్వాడు. అయితే దేవుడు ఆ డబ్బు నీకు ఏ విధంగా చెల్లిస్తాడు అని అడిగాడు స్వామి పొంగి పొరలే నవ్వు ఆపుకుంటూ. దేవుడు ఎన్నడూ నాకు స్వయంగా డబ్బు చెల్లించడు. ఆ సమయానికి ఏ పరమ భాగవతోత్తముని రూపంలోనో సాక్షాత్కరించి నాకు అందచేస్తాడు. ఇవాళ అదృష్టవశాన తమరు దర్శనమిచ్చారు సమయానికి అన్నాడు అతను. ఈ మాట అర్థం కాక తెల్లబోయి చూస్తున్నాడు స్వామి. తమరు నాకు చెల్లించి వేస్తే దేవుడి బాకీ తీరిపోతుంది అంటూ ఆ మోసగాడు పక్క పొదలో ఉంచిన దుడ్డు కర్ర బయటికి తీశాడు. స్వామి బెత్తరపోతూ సంచారంలో శిష్యకోటి తనకు సమర్పించిన సమస్తము వాడికి సమర్పించుకుని ఉత్త చేతులతో ఇంటికి దారి తీశాడు. కథ సమాప్తం. ప్రతిఫలం. రామయ్య ఒక తోటమాలి. ఒక రోజున అతని యజమాని తోటలో మొక్కలను గొప్పు తవ్వుతున్నాడు. ప్రతిఫలం. రామయ్య ఒక తోటమాలి. ఒక రోజున అతను యజమాని తోటలో మొక్కలకు గొప్పు తవ్వుతున్నాడు. ఉన్నట్టే ఉండి వెనక నుంచి చెప్పుల చప్పుడు వినిపించింది. గప్పున వెనక్కు తిరిగి చూశాడు రామయ్య. చూడగా ఆయన ఎవరో ధనవంతుడిలాగా కనిపించాడు. వేషాన్ని బట్టే గొప్పవాడని తెలుస్తోంది. రామయ్య లేచి నుంచుని ఆయనకు నమస్కరించాడు. అబ్బాయి, తోటమాలి రామయ్య నీవేనా అని అడిగాడు ఆయన. అవునండి బాబు అన్నాడు రామయ్య. నీవు 10 ఏళ్ల క్రిందట ఎవరి దగ్గర పనిచేశావో జ్ఞాపకముందా అని అడిగాడు. అయ్యో బాబు, జ్ఞాపకం లేకపోవటం ఒకటా? ప్రభువులు సుబ్బరాజు గారి తోటలో మాలీగా ఉండేవాణ్ణి కదండి. చల్లని మహారాజు. వారి పేరు చెబితే అడవిలోకి పోయినా అన్నం పుడుతుంది. ఆయన కంటికి కనపడకుండా ఎక్కడో విదేశాలకు వెళ్ళిపోయారు బాబు. లేకపోతే ఈ జన్మలో వదులుతానా వారిని అంటూ తన మనసులో ఉన్న అభిమానమంతా వెల్లడించసాగాడు. అవును, వారక్కడ అని ఊరుకున్నాడు ఆయన. కులాసాగా ఉన్నారా బాబు అని ఆత్రంతో ప్రశ్నించాడు రామయ్య. అదే చెప్పబోయేది. పాపం సుబ్బరాజు గారు అక్కడ కాలం చేశారు అన్నాడు కొత్త మనిషి. ఈ మాటకు రామయ్య ఒక్కసారి గతుక్కుమని ఎంతగానో విలపించాడు. కొంతసేపటికి రామయ్య తేరుకుని, మా సుబ్బరాజు గారు వంటి మనిషి ఈ లోకంలోనే లేరు, ధర్మప్రభు అంటూ యజమాన్ని పొగడటాన్ని ఆరంభించాడు. తర్వాత ఆ వచ్చిన ఆయనను, బాబు, వారు మీకు బంధువులా అని అడిగాడు రామయ్య. అందుకైన, కాదు, నేను వారి వకీలును. రాజుగారు చనిపోబోయే ముందు ఒక వీలునామా వ్రాశారు. అందులో మన ఊరి పాఠశాలకు, వైద్యశాలకు, గ్రంథాలయానికి ఇంకా ఎన్నో సంస్థలకు ఆయన భూరి విరాళాలు ఇచ్చి ఉన్నారు అని వర్తమానం చెప్పాడు. తోటమాలి రామయ్య ఈ వార్త విని మనసారా ఆనందించాడు. అటు తర్వాత వకీలు తన దుస్తుల్లో నుంచి ఒక సంచి తీసి, అబ్బాయి రామయ్య, ఇదిగో దీనిని నీకు అందజేయమని నా ద్వారా రాజుగారు అంటూ చెప్తూ ఆ సంచిని అతనికిచ్చాడు. అది చూడగానే రామయ్య నివ్వెరపోయాడు. దానిని తెరవటం ఎలాగో సత్యకాలపు రామయ్యకు తెలియనే లేదు. అందుకని, బాబు, ఇదేమిటో కాస్తంత చూసి పెట్టండి అని వకీలు గారినే కోరాడు.
ఆయన సంచి విప్పి తెరిచి చూడగా అందులో 2000 రూపాయలున్నాయి. రామయ్య తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. వణుకుతున్న చేతులతో ఆ సంచి అందుకుని వకీలు గారికి నమస్కరించి గుడిసెకు చేరుకున్నాడు. ఒక్కసారిగా ఇంత సొమ్ము కళ్ళ చూడటం రామయ్యకు ఇదే మొదటిసారి. నిజానికి ఇది అతను కలలోనైనా తలపరాని విషయం. యజమాని సుబ్బరాజు గారు విదేశానికి వెళ్లకముందు వారికి రామయ్యే తోటమాలి. రామయ్య మంచి నమ్మకస్తుడు. మరి రాజుగారు వెళ్లిన తర్వాత వారి వ్యవహారాలన్నీ ఒక గుమాస్తా చూస్తూ ఉన్నాడు. ఆ గుమాస్తా భలే టక్కరి. రామయ్యకు అతనికి పడకపోవటం చేత రాజుగారి కొలులో నుంచి రామయ్య వెంటనే తప్పుకోవలసి వచ్చింది. ఇప్పుడు రామయ్య ఒక ధనవంతుడి తోటలో పనికి కుదుర్చుకున్నాడు. ఆ యజమానికి గులాబ్ అని ఒక 12 ఏళ్ల కొడుకున్నాడు. వాడు చాలా చురుకైన వాడు, అయితే గజ దొంగ. ఆ కుర్రవాడు రామయ్య దగ్గర ఎక్కువ చనువుగా ఉంటూ ఉండేవాడు. ముప్పొద్దుల రామయ్య పూరి గుడిసె దగ్గరే ఆటలు పాటలు. రామయ్యకు సంచి చేతికి రాగానే పెద్ద సమస్య పట్టుకుంది. అతని గుడిసెకు తలుపులు లేవు, ద్వారబంధాలు లేవు. చూడబోతే గులాబ్ ఎప్పుడూ ఇక్కడనే మసులుతూ ఉంటాడు. వాడిని రావద్దనటం ఎలా? ఈ విధంగా రామయ్య శతవిధాలు ఆలోచించి ఆనాటి సాయంకాలం ఎవళ్ళు లేకుండా చూసి తోటలో పెద్ద రావి చెట్టెక్కి దాని తొర్రలో తన సంచి దాచివేశాడు. ఇంటికి వెళ్ళిపోయాడు. ఇక పర్వాలేదని రామయ్య ధైర్యపడ్డాడు. తర్వాత యజమాని వద్దకు వెళ్ళి, బాబూ, నేను ముసలివాణ్ణైపోయాను, మా ఊరు పోతాను, అక్కడనే కాలక్షేపం చేసుకుంటాను, సెలవిప్పించండి అని చెప్పిపోదామని ఊహించాడు రామయ్య. మరునాడు రావలసిన జీతం అడిగి తీసుకుని ఉదయాన్నే ఊరికి పోదామని ప్రయాణం పెట్టుకున్నాడు. మళ్ళీ ఎవరు చూడకుండా చెట్టు తొర్రలో పెట్టిన తన సంచి తీసుకుని వాళ్ళ ఊరు పోయి సుబ్బరాజు గారు అనుగ్రహించిన ఆ సొమ్ముతో సుఖంగా బతకవచ్చు కదా అని అతని ఆశ. రామయ్య ఆశించాడే కాని కథ అడ్డం తిరిగి అంతా మరో విధంగా జరిగింది. గులాబ్ ఎప్పుడు చూశాడో ఎలా కనిపెట్టాడో కాని రామయ్య చెట్టు తొర్రలో దాచిన ఆ సంచి చల్లగా కాజేసి తిన్నగా పట్టుకుపోయి తండ్రికిచ్చాడు. ఇచ్చి, మన తోటమాలి రామయ్య దీనిని ఒక చోట దాస్తున్నాడు, చూసి నేను పట్టుకు వచ్చేశానన్నా అని చెప్పాడు. గులాబ్ సంతోషం పట్టలేక. ఆ ధనవంతుడికి అపరిమితమైన సంతోషం కలిగింది. ఆ సంచిలోని డబ్బు లెక్కించటం గొడవలో పడి కొడుకు చెప్పిన మాటలేవి సరిగా వినిపించుకోనే లేదు. సరిగ్గా 2000 అంటూ ఆ ధనవంతుడు పదే పదే లెక్కింపసాగాడు. గులాబ్, నీవు పోయి ఆడుకో అని చెప్పి కొడుకును పంపించేసి అతను అదే పనిగా సంచిలో సొమ్ము లెక్కింపసాగాడు. ఆ రాత్రి రామయ్య యజమాని వద్దకు వచ్చి, బాబూ, నేను మా ఊరికి పోవాల్సిన పని పడింది, మళ్ళా ఎప్పుడు వచ్చేది చెప్పలేకుండా ఉన్నాను, సెలవిప్పించండి అన్నాడు. ఇందుకు యజమాని, రామయ్య, సరే, బయలుదేరే ముందు వచ్చి నీకు రావాల్సింది పట్టుకుపో. అయితే చూడు, ఈ ముసలి కాలంలో నీకు ఇంత విశ్రాంతి గల నౌకరీ మరొక చోట దొరకటం కష్టం సుమా. ఏమైనా 10 ఏళ్ల నుంచి కనిపెట్టుకుని ఉంటున్నావు, ఇవాళ మమ్మల్ని విడిచి పెడతావంటే చాలా విచారంగా ఉంది అన్నాడు ఎంతో అభిమానం ఉట్టిపడుతూ. పైకి ఇలా విచారం వెల్లడించాడే కాని వీడి 2000 మనకు దక్కినాయి కదా, వీడి పీడ వదిలితేనే మంచిది అని తలచి లోపల ధనవంతుడు సంబరపడుతూనే ఉన్నాడు. మరునాడు ఉదయాన్నే రామయ్య జీతం తీసుకుని పెట్టకు తెలియకుండా పెద్ద రావి చెట్టు వద్దకు చేరుకున్నాడు. త్వరలో తన సంచి చెక్కు చెదరకుండా పెట్టింది పెట్టినట్టే ఉండటం గమనించి రామయ్య సంతోషించాడు. ఆహా, ధర్మం 4 పాదాల నడుస్తున్నది కదా అని మనసులో తృప్తిపడి తనకు బహుమతిగా లభించిన సంచి పట్టుకుని రామయ్య ఊరికి వెళ్ళిపోయాడు. తర్వాత గులాబ్ తండ్రి వద్దకు వచ్చి, నాన్న, రామయ్య ఎంత నిర్భాగ్యుడు, తనేమో చాలా తెలివిమంతుడినని మురిసిపోయాడు, వాడిని బోల్తా కొట్టించాలే, సంచి ఎప్పుడు కనబడలేదో అప్పుడే వాడు ప్రాణాలు వదిలేసి ఉంటాడు ఆ మాయకుడు అన్నాడు. ఇందుకు ధనవంతుడు చిరునవ్వు నవ్వి కొడుకును చేర తీసుకుని, ఒరే నాయనా గులాబ్, నేను ఆ సంచి ఎక్కడ దాచానో హరిహర బ్రహ్మాదులకు కూడా తెలియదన్నమాట. అటువంటిది పిచ్చి పొల్లాయిగాడు రామయ్యక తెలిసేది అని చెప్పి మళ్ళీ నవ్వాడు తన ప్రజ్ఞకు పొంగిపోతూ. వెంటనే కుర్రవాడు గులాబ్, ఎక్కడ దాచావు నాన్న, ఎక్కడా అంటూ ఆత్రంతో అడిగాడు. ధనవంతుడు కుర్రవాడిని ఇంకా దగ్గరకు తీసుకుని చెవిలో ఈ రహస్యం చెప్పాడు. అబ్బాయి, ఎవళ్లకు తెలియనివ్వకూడదు, జాగ్రత్త.
మన తోటలో తూర్పు దిక్కున పురాతనం నుంచి ఉన్న పెద్ద రావి చెట్టు తెలుసు కదూ, దాని తొర్రలో దాచిపెట్టాను అన్నాడు. ఈ మాటలకు గులాబ్, అయ్యయ్యో, రామయ్య దాచింది కూడా అక్కడే నాన్న, నేను చూసి తెచ్చింది ఆ చెట్టు తొర్రలో నుంచే అంటూ ఏడవటం మొదలుపెట్టాడు. కథ సమాప్తం.